హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. అదేంటో నా థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమయ్యి ఉంటుంది. నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాననే విషయం ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అయితే నేను ఇప్పుడు కూడా నేను కొంచెం ఓవర్ వెయిటే ఉన్నాను. కాకపోతే ఇప్పుడు చూసిన దానికంటే ఇంతకుముందు చాలా ఓవర్ వెయిట్ ఉండేదాన్ని నేను. సో, నేను ఓవర్ వెయిట్‌ని తగ్గించుకోవాలని ఇంతకుముందు చాలా డైట్స్ విధానాలు పాటించిన. న్యూట్రిషన్ డైట్ అని, లిక్విడ్ డైట్ అని చాలా చాలా రకాల విధానాలైతే పాటించిన. సో, చేసినప్పుడల్లా అయితే నేనైతే బరువు తగ్గాను. కానీ తర్వాత మళ్ళీ వెంటనే గెయిన్ అయ్యేదాన్ని నా వెయిట్‌ని. ఇలా అవ్వడం వల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది పోయింది డైట్ చేయాలని. దానివల్ల నాకు ఆ ఇంట్రెస్ట్ అనేది పోవడం వల్ల నేను మొత్తం వదిలేసినాను. ఇంకా నేను బాగా ఓవర్ వెయిట్ అయిపోయి ఇక నాకు కాళ్ళకి ఎడిమ రావడము, బద్ధకంగా ఉండడం, అంటే చాలా లేజీగా ఉండడం, నా బాడీ నాకే బాగా వెయిట్ అని అనిపించడం, కూర్చుంటే లేవాలని అనిపించకపోయేది. సో, నేను ఇవన్నీ చేయడం వల్ల ఈ ప్రాసెస్ నేను బాగా ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల నేను ఎట్లనైనా సరే వెయిట్ తగ్గాలని నేను అనుకున్నా. అనుకోవడం వల్లనే నేను ఒక డైట్‌ని అసలు అన్ని యూట్యూబ్ అన్నీ సెర్చ్ చేసిన. కొన్ని మా ఫ్రెండ్స్, మా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమె ఉండేది. ఆమె చెప్పిన సజెషన్స్, మా సార్ చెప్పిన సజెషన్స్ ఇవన్నీ పట్టించుకొని నా అంతటా నేను ఒక డైట్ ప్లాన్‌ని నేను క్రియేట్ చేసుకున్నా. సో, అది నేను ఆ డైట్ ఫాలో అవ్వడం వల్ల నేను ఎంత వెయిట్ తగ్గానంటే నన్ను ఇప్పుడు చూసిన వాళ్ళంతా అసలు మేడం ఎలా వెయిట్ తగ్గారు. సో, నేను పాటించే డైట్ విధానంలో ఫస్ట్ నేను మార్నింగ్ తీసుకునేది ఒక జ్యూస్ అండి. ఆ జ్యూస్ నేను ఎలా తయారు చేయాలి, ఏంటి అనే విషయం నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా. ఎంత తీసుకోవాలో మనకు తెలుసు కదా. కామన్‌గా మనకి అందరూ చెప్తూనే ఉంటారు. 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడము, నేను చెప్పిన జ్యూస్ తాగడం ఇలాంటివి చేయండి. నేను లంచ్‌లో ఏం తీసుకుంటాను అనే విషయం మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా అండి. నేనైతే ఫస్ట్ ఈ జ్యూస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి అనే విషయం నేను మీతో షేర్ చేసుకుంటా. తప్పకుండా పాటించండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. నేనే మీకు ఎగ్జాంపుల్ అండి. నేనైతే నా డైట్ స్టార్ట్ చేసిన కాంచి నేను 15 కేజెస్ తగ్గాను. రియల్‌గా 15 కేజెస్ తగ్గాను. ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉండే తగ్గొచ్చు. ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు, వాకింగ్ కూడా అవసరం లేదు. నేనైతే వాకింగ్ కూడా చేయలేదండి, నిజంగా చెప్తున్నా. నాకైతే మంచి రిజల్ట్ ఉంది. ఖచ్చితంగా మీరు కూడా పాటించండి, ఖచ్చితంగా తగ్గుతారు. నేను చెప్పిన జ్యూస్ కోసం ముందు రోజు నైట్ ఈ విధంగా అన్నిటిని తీసుకోవాలండి. అవి అంజీర్ 1, పంకిన్ సీడ్స్ కొన్ని, సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని, బాదం 4, పిస్తా 3, డేట్స్ 2, వాటర్ మిలన్ సీడ్స్, వాల్నట్స్ ఒక 3 తీసుకోవాలి. వీటన్నిటిని మనం ముందు రోజే ఒక బౌల్లో వేసుకొని అన్నింటినీ నానబెట్టుకోవాలి. ఇగో చూడండి, నేను చూపిస్తున్నా. నేను అన్నీ కలిపి నానబెట్టాను. మీ ఇష్టం అండి. విడివిడిగా కూడా, అంటే సీడ్స్ ఒక దాంట్లో, డ్రై ఫ్రూట్స్ ఒక దాంట్లో కూడా నానబెట్టుకోవచ్చు. ఇగో ఈ విధంగా బాదం పొట్టు తీసుకోవాలి. అదేవిధంగా ఖర్జూరాలోని సీడ్స్ తీసేయాలి. వీటితో పాటు ఒక బనానా తీసుకోవాలండి. ఏదో ఒక ఫ్రూట్. దీంతో పాటు ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకోండి. జ్యూస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. నీటిని మిక్సీలో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. వీటితో పాటు మీకు ఇష్టం ఉంటే ఒక కీరా కానీ, క్యారెట్ కానీ ఏదో ఒక వెజిటేబుల్ కూడా వేసుకొని తాగేసేయండి. ఇది తాగితే మనకి 1 o'clock వరకు ఆకలి వేయదండి. చాలా బాగుంటుంది జ్యూస్.